తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. చదవబడిన వాక్యం మీది, మాట్లాడేది మీరు. మాకు అర్థమగు రీతిగా ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అన్నట్లుగా మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ మీ సహాయం కొరకే వేడుకుంటున్నాము. మీరే మమ్మల్ని బలపరచు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్తలో మనం ధ్యానిస్తూ వస్తున్న విషయాలు, చదవబడిన ఈ మాటల్లో చివరి మాట మరొకసారి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వాక్యంలో, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఈరోజు నేను ఉదయాన్నే పంపిన వర్తమానం చూసారా అమ్మా? వాకింగ్ కాకుండా పోస్ట్ చూసారా? రోజు ఓ పోస్ట్ ఎందుకు పంపిస్తున్నానంటే వాక్యాన్ని తెలియచేయడానికే తప్ప వేరే కాదు. ఈరోజు పంపించిన వర్తమానం అదే. ఇప్పుడు చూసి చెబుతున్నారక్క. ఉదయాన్నే పంపిన మాట ఇదే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తన పరిచర్య ప్రారంభించిన తరువాత ఆయన గలిలయ యూదయ దేశము నుంచి వచ్చి ఐనోను అనేటువంటి ప్రాంతంలో కొన్ని దినాలు అక్కడ కాపురం ఉన్నట్లుగా మనం చదువుతాం. యేసుక్రీస్తు వారు కంటే ముందు పరిచర్య ఎవరు ప్రారంభించారు అని అంటే యోహాను పరిచర్య ప్రారంభించారు. యోహాను పరిచర్య జరుగుతూ ఉంది, అలాగే యేసుక్రీస్తు వారి పరిచర్య కూడా జరుగుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు వారు కూడా ఏమిస్తున్నారు అంటే బాప్తిసం ఇస్తూ ఉన్నారంట. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అన్నమాటే కాదు, ఉన్నమాట. ఆమె ఏమాట? అన్నమాటే కాదు, ఉన్నమాట. మనం చదువుతున్న ఆ 3వ అధ్యాయం 22వ వాక్యంలో, అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశానికి వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. ఏం చేస్తా ఉన్నారంట? ఆయన బాప్తిసం ఇచ్చుచూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కాలంలోనే యోహాను కూడా 23వ వాక్యంలో యోహాను కూడా బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. ఇప్పుడు యోహాను ఆల్రెడీ యేసుక్రీస్తు వారి కంటే ముందు ఒక 6 నెలలు ముందు, పెద్దవాడు కాబట్టి ఒకవేళ 6 నెలలు ముందే ఆయన పరిచర్య ప్రారంభించారు. ఎందుకు 6 నెలలు అంటాను అంటే, ఆనాటి కాలంలో యూదులుగా ఒకవేళ ఏ ఒక్క వ్యక్తి అయినా సమాజ మందిరంలో బోధించాలి అంటే 30 సంవత్సరాల వయసు పైబడిన వారే నిలబడాలి తప్ప తక్కువ వయసు ఉన్న వారు నిలబడడానికి లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల తర్వాత తన సేవా పరిచర్య ప్రారంభించారు. ఇప్పుడు దానికంటే యోహాను 6 నెలలు ముందు పెద్దవాడు కాబట్టి, ఒకవేళ పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని చెప్పి యోహాను తన పరిచర్యను ప్రారంభించారు. గమనించండి, ఐనోను అని అంటే అర్థం ఏంటి అంటే పావురపు కన్ను అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఓటల గల స్థలము అని అర్థం. ఈ ఐనోను అనే ప్రాంతంలో
యేసుక్రీస్తు వారు ఏమిస్తున్నారు అంటే బాప్తిసం ఇస్తూ ఉన్నారు. పావురపు కన్నుని ఎప్పుడన్నా చూస్తే పావురపు కన్ను ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నీళ్లతో నిండి ఉంటుందంట. ఎలా? ఎప్పుడు తన కంటిలో ఏముంటాయంటే నీళ్లు ఉంటాయి. ఒకవేళ ఈ ఐనోను అనే ప్రాంతం కూడా ఒక కన్ను ఆకారంలో ఉంది కాబట్టి దానికి ఐనోను ఇప్పుడు కంటి హాస్పిటల్ ఏమంటారు? ఐ హాస్పిటల్ అంటారు. ఒకవేళ అంటే కంటిని గూర్చి లేకపోతే అది జలమయమై ఉంటుంది. ఇర్మియా ప్రవక్తను గురించి కన్నీటి ప్రవక్త అని మాట్లాడతారు. ఒకవేళ తన కంటిలో ఎప్పుడు కూడా నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఐనోను అంటే అర్థం ఏంటంటే పావురపు కన్ను అనే అర్థం. ఇంకొక అర్థం జలలగల స్థలము అని అర్థం. ఈ జలలగల స్థలం దగ్గర యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే బాప్తిసం ఇస్తూ ఉన్నారు. మీకు బాప్తిసం గురించిన అవగాహన చెప్పడానికి ఇక్కడ రాయబడిన మాటలు నేను తీసుకుంటున్నాను. ఏమంటానంటే ఐనోను అనే స్థలమున నీళ్లు విస్తారంగా ఉండెను గనుక. ఈ మాట చాలా జ్ఞాపకం చేసుకోండి. నీళ్లు ఎలా ఉన్నాయంటే విస్తారంగా ఉన్నాయి. బాప్తిసం ఇవ్వడానికి నీళ్లు ఎలా కావాలి అంటే విస్తారంగా కావాలి. ఒకవేళ ఒక వ్యక్తి బాప్తిసం పొందాలి అని అంటే రక్షింపబడి మారు మనసు పొంది, ఒకవేళ బాప్తిజం అంటే బ్యాప్టిజో అంటే ముంచబడి తిరిగి లేవటమే బాప్తిసం. అందుకనే యేసుక్రీస్తు వారు నికోదేముతో ఏం చెప్పాడు మనం గత వారం వింటూ వచ్చాం. ఆత్మ ద్వారా, అంతేనా, నీటి ద్వారా జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. దేవుని రాజ్యాన్ని చేరాలి అనంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఇప్పుడు నీటి మూలముగా జన్మించటం అంటే నీటిలో నుండి అతడు తమ పాత జీవితాన్ని ముంచి తిరిగి నూతనంగా లేవటమే బాప్తిసం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చారు, అలాగే యోహాను కూడా బాప్తిసం ఇచ్చాడు. అయితే ఆ బాప్తిసం ఎలా ఇస్తున్నారు అంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారు ఎలా బాప్తిసం పొందారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యం దగ్గరికి రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనయుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసెను గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేరుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనుక అతడు ఇలాగు కానిచ్చాను. ఆ తర్వాత యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ వచనాలు ఎందుకు చదివించాను అంటే, నీతి యావత్తు ఇలా జరగాలి, ఇది మనకు తగినది అని ఉత్తరమిస్తూ అక్కడ యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డుకు వచ్చాడంట. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? నేలలో నుంచి ఒడ్డుకు వచ్చాడు. ఇప్పుడు కొంతమంది బాప్తిసం అంటే కొంతమంది నీళ్లు తీసుకుని ఇలా చిలకరిస్తే బాప్తిసం అయిపోతుంది. కొంతమంది బాప్తిసం ఎలా ఉందంటే, ఓ జెండా ఉండిద్ది, దాని కింద వారు నడుచుకుంటూ వెళితే బాప్తిసం పొందినట్టే. కొంతమంది వారి దోస్తులతో ఒక వ్యక్తి మీద పోస్తే బాప్తిసం అయిపోతుంది. ఇప్పుడు బాప్తిసం అనేది
ఎలా దేవుడు చేశాడు, ఎలా చేయమన్నాడు అనేది మనకి ఆధారం ఏంటంటే వాక్యమే. వాక్యములో ఉన్న ఆధారాలు తీసుకునే మనం వాక్యానుసారంగా నడవాలి. ఒకవేళ ఈ మాటను బట్టి కొంతమంది అసలు పుట్టంగానే 8వ రోజునే ఆ బిడ్డ మీద నీళ్లు చల్లితే వాడు బాప్తిసం పొందినట్లే అని అంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి పాప క్షమాపణ ఉందంటారా? పుట్టిన చిన్న బిడ్డకి ఏమన్నా తెలుసా? ఎవరికి తెలుసు? యుక్త వయసు వచ్చిన తర్వాత, మంచి చెడు లేదో తెలిసిన తర్వాత, వివేచించే శక్తి వచ్చిన తర్వాత, నీవు నడుస్తున్నది మంచిది లేకపోతే నీవు చేస్తున్నది మంచిది కాదు అని తెలిసిన తర్వాత మనం ఎలా నడవాలో, లేకపోతే ఒక వ్యక్తి పాపపు యొక్క మార్గము గురించి తెలిసిన తర్వాత, పాపంలో జీవించమని చెప్పట్లేదు, ఇది తప్పు అని తెలుసుకున్న తరువాత, ఒకవేళ ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే వివేచన శక్తి వచ్చిన తర్వాత తన జీవితంలో ఒకవేళ ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తు ద్వారా, అంటే ఆత్మ ద్వారా, నీటి ద్వారా మనం ఏం చేయాలంటే బాప్తిసం పొందుదుముగాక. ఇప్పుడు యేసుక్రీస్తు వారు, ఒకవేళ నేను అనుకుంటాను, ఆయన పరిచర్యకు వచ్చే ముందు ఆయన ఏం చేశాడంటే బాప్తిసం పొందుంటాడు, అంతే కదా. యోహాను ఎప్పుడు పరిచర్య ప్రారంభించాడు? యేసుక్రీస్తు వారి కంటే ఒకవేళ ఒక 6 నెలల ముందు. ఇప్పుడు ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత నీతి యావత్తు ఇలా జరగాలి అని చెప్పి ఎవరి దగ్గరకు వచ్చి తల వంచాడు అంటే యోహాను దగ్గర వచ్చి తల వంచి బాప్తిసం పొందాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడే, ఆయనకు బాప్తిసం అవసరం లేదు, కానీ మాదిరి చూపించడానికి కొరకు ఆయన బాప్తిసం పొందాడు. ఇక్కడ నీళ్ల దగ్గర యేసుక్రీస్తు నీళ్లలో నుంచి బయటకు వచ్చాడు అంటే, ఒకవేళ నీళ్లలో ఆయన ముంచి లేపబడిన తర్వాత, ఆయన బయటకు వచ్చిన తర్వాత పావురం వల్ల ఒక ఆత్మ వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు నీళ్ళ దగ్గరే, నీళ్లలోనే మనం బాప్తిసం పొందాలి అని అంటే ఇంకొక సందర్భం మీకు చూపిస్తాను రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 36వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న చోటికి వచ్చి నప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించెను. అప్పుడు నపుంసకుడు ఇద్దరును నేలలోనికి దిగిరి, అంతట పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చాను. ఇప్పుడు ఇద్దరు ఎక్కడ దిగారు చెప్పండి? అలాగే ఉందా మీ బైబిల్లో? అమ్మా ఇంకా మధ్యలో కొన్ని వచ్చిన యాడ్ అయి ఉందా? ఎవరి బైబిల్ అన్న యాడ్ అయి ఉందా మధ్యలో? ఇవి వచ్చిన వాళ్ళు అది కింద రాయబడిన మాటే అక్కడ కూడా ఉందా అమ్మా? అక్కడ కూడా ఉందా? మధ్యలో 1 అనేసి కింద ఉంది కదా, అది కాకుండా అమ్మా వినపడలా. కొన్ని బైబిల్లో అక్కడ కూడా ఒక ఓడు రాసింది, అందుకని అడిగాను. సరే, నపుంసకుడును పిలుపును నపుంసకుడును ఇద్దరు ఎక్కడ దిగారంట? నేలలోనికి దిగారు. అంతటా అతనికి పిలుపు ఏం చేశాడంటే అతనికి బాప్తిసం ఇచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ నేలలోనికి వారు దిగారు అని అంటే ఇప్పుడు ఆయనకి ఏ బాప్తిసం ఇచ్చుంటారంటారు? అంటే మంచబడిన బాప్తిసం తీసుకో. లేఖనానుసారంగా దేవుని వాక్యంలో 1-2 సార్లు లేకపోతే 3 సార్లు ప్రస్తావించబడింది అంటే ఒకవేళ మనం అనుసరించటానికి అది తగినది అని చెప్పాలి. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి నీళ్లలోనికి వారు దిగారు.
వారిద్దరూ కూడా ఏం చేయబడ్డారంటే ఇద్దరు నీళ్ళలో దిగారు. పిలుపు నపంసకునికి ఏమిచ్చాడంటే బాప్తీసం ఇచ్చాడు. ఇప్పుడు ఒక వ్యక్తి నీళ్ళలోనికి వెళ్ళిన తర్వాత మొత్తం దేహమంతా ముంచబడి తిరిగి లేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములలో వాడు ఏమవుతున్నాడంటే పాలి పంపులు పొందుతున్నాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక వ్యక్తి బాప్తిసం పొందడానికి ఒక పాస్టర్ గారు నదిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఇలా చేయి ఎత్తి ఈ చేయి వరకు నాకొద్దు అని చెబుతున్నాడు అంట. ఏది నా దేహమంతా ముంచు కానీ ఒక చేయి మాత్రం పైకి ఎత్తుతున్నాడు అంట. ఎందుకు పైకి ఎక్కుతున్నావంటే నాకు ఒకడి మీద కోపం ఉందండి, వాడిని ఈ చేత్తోనే నరకాలి, కాబట్టి నాకు ఈ చేతికి బాప్తిసం వద్దు కానీ దేహమంతా బాప్తిసం ఇయ్యి అన్నాడు. అది కుదిరే పని అంటారా? బాప్తిసం అంటే పాత జీవితాన్ని పాతి పెట్టబడట, పాపపు జీవితాన్ని పాతి పెట్టబడట. దేవునికి ఏదైతే మన జీవితంలో ఆయాస్కరంగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించటమే బాప్తిసం పొందటం. నికోదేముతో దేవుడు చెప్పాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యాన్ని చూడడు, లేకపోతే పరలోక రాజ్యాన్ని చేరడు అని అన్నాడు. ఈరోజు ఈ మనం చదవబడిన ఈ మాటల్లో నుంచి ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే నిత్య జీవం ఇచ్చువాడు యేసే. మీ పక్కన వారు చెప్పండి, నిత్య జీవం ఇచ్చువాడు యేసే. అయితే నువ్వు గమనించు, నీవు గుర్తించు. హల్లెలూయా. ఏం చేయాలి? నిత్య జీవం ఇచ్చేవాడు యేసు. అయితే నీవు దాన్ని ఏం చేయాలంటే గమనించాలి, దానిని నువ్వేం చేయాలంటే గుర్తించాలి. గమనించు, గుర్తించు అని ఈ రెండు మాటలు నేను ఎందుకు మాట్లాడాను అంటే మనం చదవబడిన మాటల్లో యోహాను చెప్తూ ఉంటాడు. ఒకసారి సరే బాప్తిసం యోహాను బాప్తిసం ఇస్తున్నాడు, అలాగే యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇస్తున్నాడు. ఒక యూదుడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఇదిగో యోర్దాను అవతల ఉన్నప్పుడు నీ దగ్గర బాప్తిసం పొందిన వ్యక్తి ఈరోజు ఏం చేస్తున్నాడంటే అనేక మందికి ఆయన బాప్తిసం ఇస్తున్నాడయ్యా అని ఎవరితో చెప్తున్నాడంటే యోహాను దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు యోహాను ఏమనాలి? ఆయనకి నేను బాప్తిసం ఇచ్చాను, ఆయనకంటే నేను గొప్పోణ్ణి అని యోహాను అనుకోవాలి. కానీ యోహాను ఏమంటున్నాడంటే ఆయనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియో పొందలేడు. ఎక్కడి నుంచి ఈ అధికారం దేవుడిచ్చాడు అని అంటే పరలోకము నుండి అతడు పొందుకున్నాడు. పరలోకము నుండి పొందితేనే గాని ఈ అధికారం ఒకవేళ అతడు కలిగి ఉండేవాడు కాదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చాడు. మన 4వ అధ్యాయం 3వ వాక్యంలో అంటాడు, అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. అంటే ముందు యోహాను బాప్తిసం ఇచ్చాడు, తర్వాత యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చారు, ఇప్పుడు ఆయన శిష్యులు కూడా బాప్తిసం ఇస్తారు. ఇప్పుడు బాప్తిసం ఇవ్వటం ఎవరు ఇవ్వాలి? బాప్తిసం ఎవరు ఇవ్వాలి అని అంటే ఒకవేళ ఆయన శిష్యులు బాప్తిసం ఇచ్చారు, ఇప్పుడు ఆయన తర్వాత ఇంకా శిష్యులు బాప్తిసం ఇచ్చారు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే అర్హత ఏంటంటే ఒక సేవకుడు బాప్తిసం ఇవ్వచ్చు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంతే కదా? బాప్తిసం ఇవ్వడానికి ఒకవేళ సేవకులు కానివారు లేకపోతే అభిషేకం పొందినటువంటి వారు దేవుని పరిచర్యలో ఉన్నవారు బాప్తిసం ఇవ్వడానికి అర్హులు. ఒకవేళ ఆర్డినేషన్ అనేది లేకపోతే
బాప్తిస్మ ఇవ్వడానికి ఒకవేళ ఎవరు కూడా అర్హతగా, ఒకవేళ ఎవరు కూడా దాన్ని చేయడానికి సంకోచిస్తూ ఉంటారు. సరే, ఏదేమైనా ఈ మాటలో నేనేం చెప్పాలనుకున్నానంటే, ఒక యూదుడు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు కదా బాప్తిస్మ అసలు స్టార్ట్ చేసింది, మరి ఆయన కూడా బాప్తిస్మ ఇస్తున్నాడు అంటే యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటాడంటే, పరలోకం నుండి వచ్చింది. అక్కడ చక్కని సాక్ష్యం. మనం మొదటి అధ్యాయంలో యోహాను యేసును గూర్చి కొన్ని విషయాలు సాక్ష్యం చెప్పాడు. చెప్తారా? మొదటి అధ్యాయంలో యేసయ్య గురించి యోహాను చెప్పిన సాక్ష్యం ఏంటి? ఎస్, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇంకా నేను క్రీస్తును కాదు, ఎస్, నేను ఆయన చెప్పులు వారి విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. ఇక్కడేమంటాడంటే, ఇదిగో నేను క్రీస్తును కాను అని చెప్తూ ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అని చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. ఆల్రెడీ మార్గాన్ని సిద్ధపరచడానికి నేను వచ్చాను. ఇప్పుడు మార్గం సిద్ధపరచడానికి, ఆయన కంటే ముందుగా మార్గాన్ని సిద్ధం చేయడానికి నేను వచ్చాను. నేనైతే క్రీస్తును కాదు. ఇదిగో ఒకవేళ నిత్య జీవం ఇచ్చేది ఆయనే. నేను ఈ సందర్భంలో నిత్య జీవం ఇచ్చేది యేసే, నువ్వు గమనించాలి, గుర్తించాలి అన్న టైటిల్ పెట్టుకుని ఎవరు ఆ నిత్య జీవాన్ని గురించి చెప్పారు? ఒక ముగ్గురు వ్యక్తులు నిత్య జీవాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించటం మనం చూస్తాం. ఆ ముగ్గురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరు అంటే యోహాను, బాప్తిసం ఇచ్చు యోహాను. రెండవ వ్యక్తి ఎవరు అంటే ఒకవేళ అపోస్తుడైనటువంటి, అంటే యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను. ఇద్దరు యోహాన్లే. అయితే ఒక వ్యక్తి బాప్తిసం ఇచ్చే యోహాను. రెండవ వ్యక్తి ఎవరు? అపోస్తుడు అంటే శిష్యుడైన యోహాను. మూడవది ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఈ ముగ్గురు ఒకే మాటను ప్రస్తావించారు. ఇప్పుడు ఒకవేళ యోహాను గురించి మనం ముందుగా నేర్చుకుంటే ఆయన అంటాడు, ఇదిగో నేను క్రీస్తును కాదు, ఇదిగో ఆయనే, అంతకుముందు అధ్యాయంలో చెప్పినట్లుగా ఇదిగో ఆయనే లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. నేను ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. ఆ మాటలు చెప్పి ఆయన చెప్పే మాట ఏంటంటే, ఇదిగో ముందుగా ఏమంటాడంటే, ఆ మాట చదువుదాము ఒకసారి. ఆయన చెప్పిన మాట ఒకసారి 28వ వాక్యం. ముందుగా పంపబడిన వాడనే అని చెప్పినట్లు మీరే దానికి సాక్షులు అంట. అంటే మార్గాన్ని సరళం చేయడానికి, మార్గం చూపించడానికి వచ్చిన వాడు యోహాను. అయితే యేసుక్రీస్తు వారి గురించి ఆయన చెప్పిన ఒక సత్యమైన మాటలు ధ్యానం చేద్దాం రండి. 29వ వాక్యం ఒకసారి చదువుదాం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చాలా ఆయన చెప్పిన సాక్ష్యంలో ఏమంటాడంటే, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ఈ మాట చెప్పి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు. చాలా జాగ్రత్త వినండి ఈ మాటలు. పెండ్లి కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇక డౌట్ లేదు కదా, పెండ్లి కుమారుడు ఎవరు చెప్పాలి, యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పెండ్లి కుమారుని స్నేహితుడు బాప్తిసం ఇచ్చే యోహాను. ఎవరు? పెండ్లి కుమారుని స్నేహితుడు బాప్తిసం ఇచ్చే యోహాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాలనుకున్నాడు
అంటే క్రీస్తునైతే నేను కాదు, స్పష్టంగా అన్నాడు. ఇదిగో ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాను, ఇది కూడా స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు యూదా ఆచారం ప్రకారం యూదులు వివాహం చేసుకుంటున్నప్పుడు మనలాగా ఒక వారం రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఒక నెలలోనో 2 నెలల్లో పెళ్లి చేసుకోరు. యూదులు పెళ్లి చేసుకోవాలంటే ఒక సంవత్సర కాలం పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ వారి యొక్క పవిత్రతను కాపాడుకోవాలి. ఒకవేళ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఓ 10 వెండి నాణ్యాలు ఇస్తే ఈ 10 వెండి నాణ్యాలు ఎప్పుడు దాకా కాపాడుకోవాలి? పెళ్ళయ్యేంత వరకు వాటిని భద్రంగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ పెళ్లి కుమారుని స్నేహితుడు మధ్యలో ఏం చేస్తాడు అని అంటే, పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారునికి మధ్యవర్తిగా వారి నిబంధనలను తెలియచేస్తూ, ఒకవేళ పెళ్లి కుమారునికి అవసరమైనవి లేకపోతే పెళ్లి కుమార్తెకి అవసరమైనవి మధ్యలో రాయబారిగా ఎవరు ఉంటారంటే పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడు ఉంటాడు. పెళ్లిల్లో పెళ్లి కుమారుని రెడీ చేస్తాం, మీరు తోడి పెళ్లి కొడుకు అని కూర్చోబెడతారు. తెలుసా? ఎంతమంది చూశారు? తోడి పెళ్లి కొడుకు ఎందుకు? పెళ్లి కొడుకు ఉన్నాడుగా. అసలు మీరేమనుకుంటున్నారు? తోడి పెళ్లి కొడుకు ఎందుకు ఉంటాడు? రాను ఏమైపోయిందంటే అది ఒక ఆనవాతి అయిపోయింది అంతే తప్ప ఆనాటి కాలంలో అదే దాన్నే చెబుతుంది. యూదా ఆచారంలో ఈ పక్కనున్న ఆ పెళ్లి కుమారుని స్నేహితుడే ఆ తోడి పెళ్లి కొడుకు. ఈ తోడి పెళ్లి కొడుకు ఏం చేయాలంటే పెళ్లి కుమారునికి అవసరమైతే, ఒకవేళ బయటికి తీసుకెళ్లాలన్నా, ఒకవేళ ఏదన్నా అవసరమైనా అందరితో చెప్పకుండా ఈ పక్కనున్న ఈ వ్యక్తితో చెప్తే ఆ వ్యక్తి తన అవసరాలన్నీ తీర్చాలి. అందుకోసం పక్కన పెళ్లి కుమారునికి ఒక స్నేహితుడిని పెడతాడు. అది రాను ఏమైపోయిందంటే పెళ్లి కొడుకు బాగానే ఉంటాడు, పెళ్లి పక్కనున్న తోడి పెళ్లి కొడుకు అంటారే వాడికి ఆ చిన్న పిల్లోడిని ఎత్తుకొచ్చి ఆడ కూర్చోబెడతారు. వాడికి ఏం తెలుసు? పెళ్లి కుమార్తె పక్కన ఎవరిని కూర్చోబెడతారు చెప్పండి? ఓ చిన్న పాపను కూర్చోబెట్టి ఈమెను ఎలా రెడీ చేస్తారో ఆమెను కూడా రాదు. యాక్చువల్గా దాని ఉద్దేశం ఏంటంటే ఆ పెళ్లి కుమార్తెకు అవసరమైనవన్నీ ఆ పక్కనున్న వ్యక్తులు తీర్చడానికి ఆనాటి కాలంలో ఉన్న పద్ధతి. అది రాను ఏమైపోయిందంటే అసలు ఆ పక్కన ఉన్న వాడికి అసలు ఏమీ తెలియదు. ఏదో కూర్చోబెట్టామంటే కూర్చోబెట్టాం, నుంచోబెట్టామంటే నుంచోబెట్టాం అంతే. ఈరోజు అలా అయిపోయింది. ఆనాటి కాలంలో పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడు చేయవలసిన పని ఏంటంటే పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారునికి మధ్య నిబంధనలు తెలియచేస్తూ ఉండాలి. ఒకవేళ ఇప్పుడులా కాకుండా ఒకవేళ ఏమన్నా ఇచ్చేయి ఉంటే, ఇప్పుడు కూడా ఉన్నాయిగా పెళ్ళిళ్ళలో ఒకవేళ కట్నాలు లేకపోతే కానుకలు, మరి అప్పుడు ఉండలేదు కానీ ఒకవేళ వాళ్ళు పంపించే వీళ్ళు పంపించే వాళ్ళకి చేర్చడానికి ఒక మధ్యవర్తిగా పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు పనిచేస్తూ వచ్చేవాడు. ఇప్పుడు పెండ్లి కుమారుని స్నేహితుడు ఆ విధంగా ఉంటూ, ఇప్పుడు పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు, పెండ్లి కుమార్తె సంఘం. ఇప్పుడు సంఘాన్ని పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపరచటమే యోహాను యొక్క పని. హల్లెలూయా, అంతే కదా. ఇప్పుడు పెండ్లి కుమార్తెగా సిద్ధపడితేనే నీవు పెండ్లి కుమారుని ఎదుర్కొంటావు. పెండ్లి కుమార్తెను సిద్ధం చేసే పని ఎవరు తీసుకున్నారంటే యోహాను తీసుకున్నాడు. అందుకనే మార్గము సరళము చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు బాప్తిస్మం అంటే అంతకుముందు ఎవరికి తెలియదు,
కానీ యోహాను బాప్తిసం పరలోకం నుంచి ఆదేశం పొందారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే ఆత్మ ద్వారా అలాగే నీటి ద్వారా జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి ప్రవేశింపడు. ఇప్పుడు అందుకనే పెండ్లి కుమారుని స్వరం చూడండి, ఆ చక్కని మాట అంటాడు, అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసి. ఈ మాటలో ఈ నా సంతోషం పరిపూర్ణమైపోయింది. అందుకని యోహాను అక్కడ ప్రస్తావన చేస్తూ 24వ వాక్యంలో ఒక మాట అంటాడు, యోహాను ఇంకా చెరసాలలో వేయబడి ఉండలేదు. అంటే తన పనులన్నీ ఇక అయిపోతున్నాయి. దేవుడు ఏ ఉద్దేశంతో పంపాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యోహాను వచ్చాడు. యోహాను యేసుక్రీస్తు వారి గురించి చిట్ట చివరిగా చెప్పిన సాక్ష్యం ఇదే. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గురించి యోహాను చిట్ట చివరిగా, అంటే ఇక ఆయన చెరసాలకు వెళ్ళి చెరసాలలో ఆయన తలకాయ ఏమైపోయింది, యోహాను తల ఏమైపోయింది, తెగగొట్టారు. దానికంటే ముందు చెప్పబడిన సందర్భం ఇదే. యోహాను ఇంకా చెరసాలకు వెళ్ళలేదు. అయితే వెళ్ళకు మునుపు ఆయన యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ, అదిగో ఆయన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అంటాడు. ఇప్పుడు ఆ పెళ్లి కుమారుని స్నేహితుడు ఎవరంటే యోహాను. ఇదిగో ఆయన చూడగానే, ఆయన స్వరం వినగానే నా సంతోషం పరిపూర్ణమైపోయింది. ఇప్పుడు ఆ మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాను, ఆ మార్గాన్ని వేసాను. ఇదిగో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రతి విషయంలో యోహాను అంతకు ముందన్నమాట, ఆయన చెప్పులు వారి విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు, తగ్గించుకున్నాడు. ఇక్కడ కూడా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. ఈరోజు మన జీవితాల్లో యేసయ్యకు మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చుదుముగాక. కాబట్టి ఇద్దరూ ఒకేసారి పరిచర్య చేస్తూ వచ్చారు, ఇద్దరూ బాప్తిసాలు ఇస్తూ వచ్చారు, ఇద్దరికీ శిష్యులు ఉన్నారు. అయితే పెండ్లి కుమారుడు నిత్య జీవం ఇచ్చేవాడు. యోహాను సాక్ష్యం, ఇదిగో ఆయన హెచ్చవలసి ఉన్నది. అంటే యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇగో ఈయన ద్వారానే నిత్య జీవం పొందుకుంటాం, ఇగో ఈయన ద్వారానే మనం నిత్య రాజ్యానికి చేరుతాం. అందుకనే ఆ మాటలో ఆయన హెచ్చవలసి ఉన్నది. మనం ఒకవేళ యోహాను నేను తగ్గవలసి ఉన్నది. మన జీవితాల్లో కూడా దేవుణ్ణి హెచ్చిస్తూ ప్రతి విషయంలో దేవుని హెచ్చిస్తూ ముందుకు సాగుదముగాక. ఇది యోహాను సాక్ష్యం. సరే, మరి శిష్యుడైన యోహాను చెప్పిన మాటలేంటి అనంటే, ఇప్పుడు వరకు మనం పైన సందర్భం అంతా అక్కడ శిష్యులతో యేసుక్రీస్తు వారు అలాగే కొంతమంది యోహాను దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు యోహాను చెప్పిన సందర్భం అయితే 31వ వాక్యం నుంచి 36వ వాక్యం వరకు రచయిత రాసిన మాటలు. హల్లెలూయా. ఇప్పుడు రచయిత ఎవరు? అపోస్తలుడైన యోహాను, అంతే కదా. పౌలు వచ్చేస్తా ఉండిద్ది. అపోస్తలుడు ఆయన కూడా అపోస్తలుడే. యేసుక్రీస్తు వారి శిష్యులందరూ అపోస్తలులే. కాబట్టి ఆ మాట ఫ్లోలో రావచ్చు, కానీ అపోస్తలుడైన పౌలు అనే మాట ఫ్లోలో ఒకవేళ ఉండొచ్చు. కానీ అందుకని మనం యోహాను సువార్తలో యోహాను రాసిన ఒక సువార్త, అలాగే 3 పత్రికలు, ఇంకోటి చెప్తారా, ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాలు ఎవరు రాశారంటే యోహాను రాశారు. ఇప్పుడు ఒక ప్రశ్న, పౌలు గారు ఎన్ని పుస్తకాలు రాశారు?
భాస్కరి అసలు భాస్కర్ చెప్పకుండా కూడా క్వశ్చన్లు అడిగేస్తున్నారు ఈ మధ్య అనుకుంటున్నారా? ఫ్లోలో వచ్చేస్తున్నాయి, నేనేం అడగాలనుకోలే. 13 పత్రికలు పౌలు గారు రాస్తారు. సరే, అది వీలైతే ఇంకోసారి చూద్దాం. ఇప్పుడు యోహాను యేసుక్రీస్తు వారిని గురించి ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంది. దాని యొక్క క్లారిఫికేషన్ ఎవరిస్తారంటే యోహాను ఇస్తారు. యోహాను ఏమంటాడు చూద్దాం. 31వ వాక్యం, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించేవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఇప్పుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును అన్న మాటలో ఇద్దరు కనపడతారు. తాను పంపిన వారిలో ముందుగా పంపించింది ఎవరు? యోహాను. తర్వాత పంపబడింది ఎవరు? యేసుక్రీస్తు. కొలత లేకుండా దేవుడు వారిని ఆ పరిచర్యలో నడిపిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన ఒక మాట ఏంటంటే, పైనుంచి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును, పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగానున్నవాడు. ఈ మాటలో ఒకవేళ భూ సంబంధి ఏమవ్వాలంటే పరసంబంధిగా మార్చబడునుగాక. ఇప్పుడు మనం భూ సంబంధులమే. ఒకవేళ భూమి మీద ఉన్నాం కదా, ఒకవేళ మనం ఇండియాలో ఉన్నాం, మనకు ఆధార్ కార్డు ఉంటే మనం ఇండియన్ సిటిజన్స్, అంతేనా? ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వ లెక్కల్లో ఉండం, కాకపోతే ఉంటాం. కొంతమందికి ఆధార్ కార్డులు కూడా లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట. కానీ లెక్కల్లో ఉండాలంటే తప్పకుండా ఆధార్ ఉండాలి. ఇప్పుడు మన పౌరస్థితి, అందుకని పౌలు గారు మాట్లాడుతూ మన పౌరస్థితి ఎక్కడుందంటాడంటే పరలోకముంది అని అంటాడు. ఇప్పుడు మన పౌరస్థితి భూమి మీద నుంచి మన అడ్రస్ మారాలి అని అంటాడు. హల్లెలూయా. అడ్రస్ మారిద్దంటారా? అడ్రస్ మారాలి అని అంటే ఒక వ్యక్తి ఈ భూమి మీద నుంచి పరలోకంలో ఉండాలి అని అంటే తప్పకుండా ఏం చేయబడాలంటే నూతన జన్మ అనుభవంలోనికి రావాలి. అందుకనే బాప్తిస్మ అనేది ప్రతి విశ్వాసి బాప్తిస్మ యొక్క అనుభవంలోనికి రావాలి. ఒక వ్యక్తి భూ సంబంధి పరసంబంధిగా మారాలి అని అంటే చూడండి, పౌలు గారు తెలియచేస్తూ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటను ప్రస్తావిస్తాడు. 3వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తము తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగల దానిగా మార్చును అని అంటాడు. అందుకనే మన పౌరస్థితి ఎక్కడుంది అంటాడంటే పౌరస్థితి పరలోకమందున్నది అని అంటాడు. ఇప్పుడు పరలోక సంబంధులం మనం ఈ లోకంలో ఉన్నాం, అయితే భూమి మీద ఉన్న మనం పరలోక సంబంధులం అవ్వాలి అని అంటే అందుకనే నిత్యరాజ్యాన్ని నిత్య జీవం ఇచ్చేది యేసయ్యే.
యేసయ్య చెప్పిన మాట. అందుకనే ఏమంటాడంటే నిత్య జీవానికి మనం వెళ్ళాలి అని అంటే తప్పకుండా నీటి ద్వారా ఆత్మ మూలముగా జన్మించాలి. అప్పుడే ఆ వ్యక్తి ఏమవుతాడంటే పరసంబంధులుగా మార్పు చెందడానికి దేవుడు సహాయం చేయునుగాక. అందుకని మందిరానికి వచ్చిన తర్వాత మన జీవితంలో వాక్యం మీద ఆసక్తి లేకపోతే, ఒకవేళ దేవుని మాటల పట్ల ఆసక్తి లేకపోతే అదంతా వ్యర్థమే. ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి మందిరంలో ఉండి కూడా లోక సంబంధమైన ఆశల మీద, లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటే ఒకవేళ పర సంబంధమైన వాటిని మనం పొందుకోలేమేమో. కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఒకవేళ పక్కన కూర్చున్న వాళ్ళు ఏసీఆర్ కట్టుకొచ్చారా, వాళ్ళ చెవులకి ఏం పెట్టుకున్నారా, కాళ్ళకి ఏమన్నా పెట్టుకున్నారా, లేకపోతే ఎలాంటి రంగు సీఆర్ వేసుకున్నారు, ఇవి చూసి వెళ్ళిపోతే ఏముండదు. ఇదంతా ఏది ఇహ సంబంధమైంది. ఒకవేళ మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని. మీరు బాగా నవ్వారు కానీ, నేను చెబుతుంటే నవ్వారు కానీ, మన జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అనుసరించవలసిన వాటిని అనుసరించాలి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి, దేవుడు చేయమన్న వాటిని చేయాలి. కొలసి పత్రికలు అంటాడు, కొన్ని ఏం చేయాలంటాడు, చంపాలి, కొన్ని విసర్జించాలి, కొన్ని ధరించుకో. ఇప్పుడు ఏం చేయాలంటే చంపాలి అంటే చంపటమే. చంపి చచ్చిపోయిన వాళ్ళు బతకరు కదా. వాటిని ఏం చేయాలంటే చంపాలి అని అంటారు. ఇప్పుడు కొన్నాటిని విడిచిపెట్టాలి. మీరు ఆ మాట దగ్గరకు వస్తారా? కొలసి పత్రికలో, కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా జార్వత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. నా బైబిల్లో చంపివేయండి అని అండర్లైన్ ఉండేది. తర్వాత 8వ వాక్యం కింద, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, నోట బూతులు అని వాటిని విసర్జించండి, అక్కడ అండర్లైన్ ఉండేది. తర్వాత 3వ అధ్యాయం 12వ వాక్యంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులకు ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సు, దయాలత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతాన్ని ధరించుకోండి అన్న దగ్గర అంటారు. కాబట్టి 3 విషయాలు. 1 చంపాలి, 2 విసర్జించాలి, దూరం పెట్టాలి, 3వది ధరించుకోవాలి. మనం అనుసరించవలసిన వాటిని మనం ఏం చేయాలంటే అనుసరించాలి. మనం విడిచిపెట్టవలసిన వాటిని మనం దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయటం మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మార్చునుగాక. కాబట్టి దేవుడు మన జీవితంలో మేలు చేయాలి అని అంటే మనం దేవుడు చేయమన్నది చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? దేవుడు చేయమన్నది, లేకపోతే దేవుడు అనుసరించమన్నది మనం అనుసరించి ముందుకు సాగుదముగాక. అందుకని ఈ మాటల్లో ఆయన చెప్తూ చివరిగా ఏమంటాడంటే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఇప్పుడు పెండ్లి కుమారుని గురించి యోహాను ముగించాడు. ఇప్పుడు ఒకవేళ శిష్యుడైన యోహాను చెప్తూ ఏమంటాడంటే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. ఇప్పుడు కుమారుని యందు విశ్వాసం ఉంచటం, ఒకవేళ నిత్య జీవం మనం పొందుకోవాలి అనంటే తప్పకుండా మనం చేయవలసిన పని ఏంటంటే
యేసయ్య అంటే ఆ కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆ కుమారుని యందు మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఆయన నిత్య జీవం ఇవ్వగలడు అని మనం నమ్మినప్పుడే, ఒకవేళ ఆయన చెప్పింది చేయటం అంటే నీటి ద్వారా ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యంలో ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారా? చూడండి 3వ అధ్యాయం 16వ వాక్యంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు నిత్య జీవం పొందడానికి యేసుక్రీస్తు వారిని తండ్రి అనుగ్రహించాడు. ఇప్పుడు నిత్య జీవానికి పొందడానికి తండ్రి అనుగ్రహిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా తన గురించి తాను చెప్తూ యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒకసారి రండి, 27వ వాక్యం చదువుదాం. 27వ వాక్యం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నిత్య జీవం ఇచ్చేది యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు యోహాను, శిష్యుడైన యోహాను చెప్పిన మాట ఏంటంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఒకవేళ కుమారుని యందు విశ్వాసము లేకపోతే అక్కడ మాట్లాడుతున్న మాట ఉగ్రత, అంతేనా? విధేయత చూపని వానికి వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. ఈ మాటను బట్టి నిత్య జీవం గురించి ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఏమైనా విషయాలు చెప్పారా? ఒకవేళ నూతన నిబంధనలో ఏమైనా చెప్పారా? ఒకవేళ మనిషి చనిపోతే అతడు మళ్ళీ జన్మిస్తాడా? ఒకవేళ మనిషి నిత్య జీవంలో ఉంటాడా అని పాత నిబంధనలో మనం వాక్యాలు చదివితే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఒక మాట మనం చదువుదాం. 37వ కీర్తనలో, దావీదు కీర్తన 37:28, ఏలయనగా న్యాయమును ప్రేమించువాడు తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగు. అంటే ఈ మాటలో తన భక్తులను ఆయన విడవడు, భూమి మీద విడవడు, ఒకవేళ నిత్యరాజ్యంలో కూడా వారిని విడవడు అన్నమాట. అలాగే మనం సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 35వ వాక్యం చదివితే, 8:35, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగు. నన్ను కనుగొనేవాడు, చాలమ్మా ఈ మాటలో, నన్ను కనుగొనువాడు జీవాన్ని నిత్య జీవం గురించి. ఒకవేళ నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు. ఒకవేళ ఆ మాట అంటాడు, యెహోవా కటాక్షం వారికి కలుగుతుంది. 19:16లో కూడా, 19:16, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. చాలు. ఇప్పుడు తన ప్రవర్తన విషయములో అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడు. అయితే ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకుంటాడు. ఇప్పుడు ఆజ్ఞను గైకొనటం అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గల. ఇప్పుడు కుమారుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవానికి వస్తారు. ఇప్పుడు ఒకవేళ ఆజ్ఞను గైకొనువాడు తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుకుంటాడు. ఒకవేళ దాని ఆజ్ఞను గైకుండా దాని మార్గాలను తునీకరించేవాడు ఏమవుతున్నాడంటే చచ్చును అంటాడు. ఒక వ్యక్తి మరణించిన తరువాత, మరణం పొందకు మునుపే తన జీవితంలో మార్పు చెందకపోతే పరిస్థితి,
యెహెజ్కేలు గ్రంథంలో చివరికి ఈ మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి ఈ మాటలు. మరణము నొందుటను బట్టి ఏం చేస్తానంటే నేను సంతోషించేవాడును కాదు, మీరు మారు మనసు అంటే మనస్సు త్రిప్పుకొని అప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రతుకుతారు. ఇప్పుడు ఆనాటి కాలంలో మనస్సు త్రిప్పుకుంటే చాలు. మరి ఈనాటి కాలంలో మనం ఆజ్ఞాపించబడ్డాం. ఏమని ఆజ్ఞాపించబడ్డామంటే నీవు నీటి ద్వారా ఆత్మ మూలముగా జన్మించాలి అని ఆజ్ఞాపించాడు. నికోదేముతో దేవుడు ఆజ్ఞాపించాడు కదా. కాబట్టి నిత్యరాజ్యములో మనం ఉండాలి అని అంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే ఆయన కుమారుని అంగీకరించువాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి యోహాను చెప్పాడు, అలాగే యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఏమంటాడంటే నా స్వరము విని నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించు. యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య జీవము అని అంటాడు. ఒకవేళ యోహాను చాలా విషయాలు, ఒకవేళ మనం యోహాను సువార్తను ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇంకా అనేక విషయాలు మనం రాను దినాల్లో నేర్చుకుంటాం. 5వ అధ్యాయంలో నా మాట విని నన్ను పంపిన వాని నమ్మిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం లభిస్తుంది. 5:24, ఒకవేళ 6:47, 8:68, 10:28, యోహాను 17:3. ఇక్కడ ఏమంటాడంటే ఆ పంపిన వాని యందు ఒకవేళ నన్ను ఎరుగుటయే నిత్య జీవము అని అంటాడు. యోహాను రాసిన పత్రికల్లో కూడా నిత్య జీవం గురించి అనేక విషయాలు యోహాను ప్రస్తావిస్తూ వచ్చాడు. ఇప్పుడు చివరిగా ఒకవేళ దేవుని విధేయత చూపనటువంటి వారి జీవితాల్లో కుమారునికి విధేయతను చూపని వాడు ఏమవుతున్నాడంటే ఉగ్రత వస్తుంది. ఇప్పుడు ఉగ్రత రావటం అంటే అర్థం ఏంటి? ఒకవేళ నిత్య జీవాన్ని పోగొట్టుకోవటం. ఒకవేళ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే కుమారునికి మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. ఆయన చెప్పిన మాట మనం అంగీకరించి ఆయన చేయమన్నది చేస్తూ విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతూ అనుసరించవలసిన వాటిని అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకొందుముగాక. ఈ మాటలు అంటాను, అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఒకవేళ పాపానికి దాసులుగా ఉన్నవారు దేవుని ఉగ్రతలో ఉంటారు. ఒకవేళ కొన్ని అలవాట్లు మార్చుకోలేని వారు కూడా ఎక్కడుంటారంటే ఒకవేళ దేవుని ఉగ్రతలో ఉంటారు. ఎవని పేరు అందు కనబడదో. చివరికి మాట చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. కాబట్టి మన పేరు జీవ గ్రంథమందు ఉండునుగాక. ఆ జీవ గ్రంథమే నిత్య జీవం. నిత్య జీవంలో మనం ఉండాలంటే యేసయ్యను విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన కొరకై జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. అందుకనే ఈరోజు అంశం ఏంటంటే నిత్య జీవం ఇచ్చేవాడు యేసయ్య. అందుకనే నువ్వు గమనించు, దాన్ని గుర్తించు. 3 సాక్ష్యం చెప్తూ వచ్చారు. ఒకటి ఆయనే పెళ్లి కుమారుడు, యోహాను సాక్ష్యం చెప్పాడు. అలాగే శిష్యుడైన యోహాను చెప్పాడు, ఇదిగో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఆయన పైనుంచి వచ్చాడు, ఆయన పరసంబంధి. నువ్వు పరసంబంధి అవ్వాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని పొందుకుంటావు. యేసయ్య చెప్పాడు,
నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇదిగో నా స్వరం వింటారు, నన్ను వెంబడిస్తారు, నేను నిత్య జీవం ఇచ్చేవాడను. ఎవడు ఎన్నడూ అపహరింపకుండా నాతో ఉంటారు అని చెప్తున్నాడు. కాబట్టి నిత్య జీవం ఇచ్చేది యేసయ్య. ఆయన మాటలు అనుసరిస్తూ మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడుతూ మీరు వచ్చినందుకై స్తోత్రం. మీ మాటల చేత మీరు మమ్మల్ని తృప్తిపరిచారు. నిజమే, దేవ రక్షింపబడి మారు మనసు పొంది దేవా నీ రక్తములో పాలి భాగస్థులవడానికై మీరు సిద్ధపరిచినందుకై స్తోత్రాలు. ఇంకా రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవం కొరకై ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా నిశ్చయముగా ఆ బాప్తిస్మ యొక్క అనుభవంలోనికి, నూతన జన్మ అనుభవంలోనికి నీటి ద్వారా ఆత్మ మూలముగా వారు జన్మించటానికి మీరే సహాయం చేయండి. నిజమే, నిత్య జీవం ఇచ్చేవాడవు నీవు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు. నిత్య రాజ్యములో చేరవచ్చిన బిడ్డలందరూ ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఆటంకాలు కొట్టివేసి దేవ కృప వెంబడి కృప చూపే. నిజమే, చెప్పబడిన మాటలు, ఆ నిత్య జీవపు మాటలు మేము అంగీకరించి అనుసరించి నిత్య రాజ్యము వైపు మా అడుగులు స్థిరపరిచి నిత్యరాజ్యములో ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.